హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ కింద కోసి పక్కన పెట్టుకోండి. అందులో కొద్దిగా కారం, గరం మసాలా, ఉప్పు వేసుకుని కలుపుకోండి. వీటిని చక్కగా నేతిలో వేపుకుందాం అనమాట. ఫస్ట్ స్టఫ్ అదనమాట. ఆ క్యూబ్స్ని ఉప్పు, కారం, గరం మసాలా కలుపుకొని ఆయిల్లో వేపుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి. ఈ కడాయి వేడెక్కిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ఈ క్యూబ్స్ని ప్లేస్ చేసుకోండి. చక్కగా ఒక సైడ్ వేపిన తర్వాత రెండు సైడ్ అలా తిప్పుకుంటూ మొత్తం వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే బౌల్లో మళ్ళీ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇదే కడాయిలో ఇప్పుడు మనం ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగ ముక్కలు వేసుకుని ఒక 2 సెకండ్లు వేగనివ్వండి. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని చక్కగా వీటిని బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా వేసేసుకుని వీటిని చక్కగా మగ్గనివ్వండి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి. దాంతోపాటు ఎండి కొబ్బరి ముక్కలు కూడా కొన్ని యాడ్ చేసుకుని ఇవి కూడా ఒక 2-3 సెకండ్లు మగ్గిన తర్వాత ఈ మొత్తాన్ని, ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు పేస్ట్ కింద చేసుకుందాం. మిక్సీలో వేసుకుని నువ్వులు, కొబ్బరి వల్ల మంచి గ్రేవీ వస్తుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా మగ్గిపోయిన తర్వాత చల్లార్చుకుని మిక్సీలో యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద చేసుకుందాం. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఈ ఆయిల్ కూడా వేడెక్కనివ్వండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి ఇది కూడా చక్కగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. కరివేపాకు యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ గ్రేవీని కొద్దిగా వేగనివ్వండి. అందులో ఉన్న వాటర్ అంతా కొద్దిగా డ్రై అయిపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోండి. కారం 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్. ఒకసారి మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 10 సెకండ్లు వేగనివ్వండి. కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకోండి. మిరియాల పొడి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ రెసిపీ మనకి రోటీలోకి బాగుంటుంది, బిర్యానీలో కూడా చాలా చాలా బాగుంటుంది. మేము చెప్పినట్టు ట్రై చేసుకోండి. చాలా అద్భుతంగా వస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఆయిల్ సైడ్ నుంచి పైకి వస్తుంది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మిక్సీలో మసాలా ఉంది కదా, దానిలో వాటర్ పోసి యాడ్ చేసాను. ఇందులో ఈ వాటర్ కూడా యాడ్ చేసేసుకుని కొద్దిగా ఒక 5 నిమిషాలు వీటిని చిన్న మంటలో ఉడకనివ్వండి. చూడండి, ఆయిల్ పైకి వెళ్తుంది కదా. ఈ స్టేజ్లో మనం ఈ పన్నీర్ని అందులో యాడ్ చేసేసుకుందాం. దీన్ని చక్కగా దగ్గరికి అయిపోయినండి. పూర్తిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసేసుకోండి. రెడీ అయిపోతుంది పన్నీర్ కర్రీ. ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా అందులో కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
వెరీ వెరీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.